హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన మనోజ్ రోహిణిని అడుగుతాడు. ఏంటి రోహిణి, ఎందుకు ఎందుకు మనోజ్ ఎందుకు అలా కంగారు పడుతున్నావు? అది కాదు రోహిణి, నువ్వు ఏంటి అసలు నన్ను బాలుగాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నిన్ను బాలు ఇబ్బంది పెడుతుంటే నన్ను మీనా ఇబ్బంది పెడుతుంది. అసలు ఏం జరుగుతుంది? అది కాదు రోహిణి, ఈ మలేషియాలో మీకు అన్ని ఆస్తులు ఉన్నాయా రోహిణి? నాకు ఎప్పుడు చెప్పలేదు, నన్ను కనీసం తీసుకెళ్ళలేదు. అయినా నాకు ఇంకో డౌట్ వచ్చింది రోహిణి, నువ్వు అప్పుగా తీసుకుంటున్నావా? ఆ గుణగాడి దగ్గర అప్పు తీసుకుంటున్నావా అని అడిగేసరికి ఇంకా స్టన్ అయిపోయి రోహిణి ఏమీ అది కాదు మనోజ్, నా మీద నీకు నమ్మకం లేదా అంటూ మనోజ్ని ట్రాప్ చేస్తుంది. ఎలాగైతే మనోజ్ని కూల్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల మన సత్యం, బాలు, మీనా మాట్లాడుకుంటారు. ఒరే, ఆ మనోజ్ గారి సంగతి తెలిసిందే కదా, నువ్వే ఎలాగైనా సరే వాడిని పట్టుకోవాలి. సరే నాన్న, నువ్వు కంగారు పడకు, వెళ్ళి పడుకో అంటాడు. ఈ లోపల మన మీనా కూడా, ఎవండి ఎలాగైనా పట్టుకోవాలండి, దానికి నువ్వే సారథిగా అవ్వాలి మీనా, ఎలాగైనా సరే పట్టుకుందాం. సరే అయితే ఈ పాలు తాగండి అని చెప్పేసి పాలు ఇస్తుంది. పాలు ఇచ్చేసి తాగేసిన తర్వాత, ఎలాగైనా సరే ఈ పాలరమ్మ విషయం చాలా ఉంది, ఏం చేయాలి, ఏంటో అసలు ఏం జరుగుతుందో ఏంటో, ఈ బాలు మీనా వల్ల నా విషయాలు ఏమేమి బయటపడిపోతాయో అంటూ రోహిణి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఇంకా ఇక్కడ ఎలాగైనా ఆలోచించాలనుకుని వాళ్ళ పనుల్లోకి వెళ్తారు. మన మీనా పూల డెకరేషన్ చేస్తూ పోటాపోటీగా జరుగుతుంది కదా, పూల డెకరేషన్ కోసం ఒకళ్ళ పెళ్లి జరుగుతుంది, దానికోసం వెళ్తుంది. అతను సీరియల్ హీరో అంట. అతను ఎవరో నాకు తెలియదండి. అయితే అతనుకి డెకరేషన్ కోసం వెళ్తారు బాలు, మీరా కూర్చోండి మీనా గారు అని చెప్పేసి, నమస్కారం అండి, మిమ్మల్ని సీరియల్లోనే చూడడం, అసలు ఎంత బాగున్నారో మీరు, మీతో సెల్ఫీ తీసుకోవచ్చా? ఇలాగ పూలు అప్పుడప్పుడు డబ్బులు ఇవ్వకండి, నాకు నెలలో ఇవ్వండి, నెలంతా ఇస్తే డబ్బులు కనపడతాయి అంటూ మీనా అంటుంది. సరేనండి, మరి మీరే గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల మనం మీనా పూల డెకరేషన్కి ఆపోజిట్లో ఒక ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ కూడా వస్తుంది. ఏంటండి అది కాదండి, అంటే మనకి ఏమైనా అవకాశం ఇస్తారేమో నేను వచ్చాను అంటే, అవకాశం మీరే కదా ముందు వచ్చింది, అందుకని మీకే ఇస్తాను. అయితే మండపం డెకరేషన్ అన్నీ మీరు చూసుకోండి, ఎంట్రన్స్, హల్దీ, రిసెప్షన్ అంతా కూడా మీనా చూసుకుంటుంది. ఏదైనా ఒక్కటి చేయడమే తెలుసండి, ఇద్దరు కలిపి ఒకటి ఈవెంట్ చేయకూడదు అని అనేసరికి, అయితే మీకు నచ్చితే చేయండి, లేకపోతే మీనా గారికే మొత్తం ఇచ్చేస్తాను అంటే, అది మీ ఇష్టం అండి, మీ నచ్చినట్టు చేసుకోండి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చేది, ఎలా కావాలితే అలాంటి వాళ్ళకి ఇస్తున్నారా? ఈమె గుడి ముందు పూలు అమ్ముకునేది, ఆ విషయం మీకు తెలుసా? మీకు నచ్చితేనే చెయ్యండి, లేకపోతే లేదు అని చెప్పేసి అనేసరికి ఆవిడ పొగరగా వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే బాలు మీనాకి, సరే అయితే మీకే ఇస్తానండి అని అంటే, మీరు నాకు డబ్బులు ఇవ్వకండి, నా పని చూసిన తర్వాత ఇవ్వండి ఏయ్ అంటూ వస్తుంది. ఏంటి మీ ఏదో సాధించేస్తానని అనుకుంటున్నావా? ఈ ఫీల్డ్లో నాకున్నంత పరపతి, నాకున్నంత ఇది నీకు ఉందా అంటూ మీనాని చాలా మాట్లాడుతుంది. బాలు అయితే ఏ మాట కల్పించుకోడు ప్రస్తుతానికి. ఒరే, బొరదంటుందేమోరా, చూసుకోరా, పుట్టగొడుగుల్లాగా తొలుచుకొస్తారంటుంది, నీ ముందు నువ్వే పుట్టగొడుగు కింద గొడుగు కింద ఉన్నావు అంటూ ఏకిలిగా నవ్వుతారు. ఇంకా ఎలాగైతే బాలు మీనా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి, ఎలాగైనా సరే అండి ఆ మనోజ్ గారి డబ్బులు దొబ్బేసి పట్టుకోవాలి, మనోజ్ గారిది ఎలాగైనా పట్టుకోవాలి మీనా అని అంటూ ఉంటాడు. సరే పదండి అనేసి అనేసరికి, ఇంతకీ హీరో దగ్గర వెళ్ళింది ఏంటంటే, మీరు పలానా విల్లా కొన్నారు కదండి, విల్లా కొందాం అనుకుంటున్నారా ఏంటి అంటే, అవునండి పలానా చోటన విల్లా కొనుక్కుందాం, కానీ ఆ యజమాని నాకు అసలు విల్లాలా కనిపించలా, అందుకనే మానేశాను అని అంటే, అవునా, అతను ఎక్కడ ఉంటాడు? పలానా ధవళేశ్వరం దగ్గర ఉంటాడు అని అనేసరికి, ఇంకా ధవళేశ్వరం వెళ్ళిపోతారు బాలు, మీనా. ఈ లోపల నుంచి ప్రభావతి ఫోన్ చేసి, ఎరా మీనా ఏమి వండకుండా వెళ్ళిపోయింది, ఏమ్మా ప్రభావతమ్మ, నువ్వే చేసుకోవచ్చు కదా అంటాడు. ఈ లోపల ఎలాగైతే ధవళేశ్వరం వెళ్ళిపోయి బాలు మీనా ఎలాగైనా సరే పట్టుకోవాలని చెప్పేసి మొత్తం అంతా పలానా అతనండి పలానా అని చెప్పుకుంటూ తిరుగుతారు. కానీ ఎక్కడా కూడా బాలు మీనాకి ఆన్సర్ దొరకదు. అనుకోకుండా మీనా ఒక దుక్కును ఎతుకుతూ ఉంటే, అక్కడ ఈ విల్లా అమ్మిన అతను చేపలు అమ్ముకుంటూ ఉంటాడు. అమ్మ కొరమేను అనుకుంటూ ఉంటాడు. కరెక్ట్గా లావిడొచ్చి, ఏమయ్యా ఎలా ఉన్నాను, నేను సూపర్ ఉన్నాను కదా అంటే, ఏమే దొరకనంత వరకే దొంగ, శుభ్రంగా ఎంజాయ్ చేయి అంటూ ఉంటాడు. ఈ లోపల అది చూసిన మీనా, బాలు ఇద్దరూ కలిపి వెళ్తారు. ఒరే కొరమేన కొడక, ఎంతరా కొరమేను, ఎంత అయితే నీకెందుకురా, నీకు కావాలా వద్దా,
పత్తి పెరగల మొహోడా నీ సంగతి చెప్తాను అని చెప్పేసి పట్టుకుని 4 పీకుతుంటే, ఏంటండి ఈడు 30 లక్షలు తీసేసుకుని మా దగ్గర ఇలా ఉన్నాడు, ఎలాగైనా సరే వీడిని పట్టుకోవాలని అనుకున్నాను నేను, ఈరోజు నేను పట్టుకున్నాను అని చెప్పేసి మన బాలు చెప్తూ ఉంటాడు. ఈ లోపల అనుకోకుండా మనోజ్ ఫోన్ చేసి, వరే నాకు ఆడెవడో 30 రూపాయలు ఇవ్వాలంటే, సరేరా తర్వాత చూస్తాలే అంటాడు. ఈ లోపల ఎప్పుడు జారిపోతారో ఈ విల్ల వాళ్ళు జారిపోతారు. ఇంతకి తీరా చూస్తే చేతిలోంచి మహా అదేంటమ్మా ఇప్పుడు వరకు ఉన్నారు కదండి అంటే, ఇప్పుడే మీరు ఫోన్ మాట్లాడుతుంటే వెళ్ళిపోయారండి అంటూ బాలు మీనాకి చెప్తారు. అయ్యో వెళ్ళిపోయారా, ఎలా ఇప్పుడు, అయ్యయ్యో చేతికి అందిన వాళ్ళు వెళ్ళిపోయారే అని అనుకుంటూ ఉంటారు. మరి దొరుకుతారా, ఆ డబ్బులు తినేశారా లేకపోతే దొరుకుతారా, ఏం జరుగుద్దో చూడాలండి. మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. మరి ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదే. మరి మనోజ్ రోహిణి మీద అనుమానం పడతాడా, విల్లా ఎలాగైనా పట్టుకుంటాడా, ఆ డబ్బులు రాబడతాడా, లేకపోతే ఆ డబ్బులు వాడు ఖర్చు పెట్టేశాడా, లేకపోతే ఏంటి అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.